తెలుగు సినీ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం సినిమాలు మాత్రమే ఇవ్వలేదు, ఒక నటుడులోని అసలైన ప్రతిభను వెలికితీశాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తొచ్చేది డాన్స్, ఫైట్లు, మాస్ డైలాగులు. కానీ ఆ మాస్ హీరోలో ఒక గొప్ప నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు చూపించిన దర్శకుడు ఒక్కరే, ఆయనే కళా తపస్వి కె విశ్వనాథ్. చిరంజీవి కెరీర్ లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో కేవలం 3 సినిమాలే వచ్చాయి. కానీ ఈ 3 సినిమాలు చిరంజీవి జీవితంలో 3 మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఈ రోజు ఈ అరుదైన కాంబినేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 1982 అప్పటికి చిరంజీవి ఎదుగుతున్న హీరో, కె విశ్వనాథ్ మాత్రం శంకరాభరణం విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు. అలాంటి సమయంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం శుభలేఖ. అప్పట్లో తెలుగు సమాజాన్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య వరకట్నం. 1982 ఆనాటి రోజుల్లో ఇంట్లో ఆడపిల్ల ఉందంటే నిప్పుల కుంపటే అని భయపడే సమాజం. పెంచడం ఒక ఎత్తు అయితే కట్నం ఇచ్చి పెళ్లి చేయడం మరో ఎత్తు. సరిగ్గా ఇలాంటి సున్నితమైన పాయింట్ ని తీసుకుని విశ్వనాథ్ గారు చేసిన అద్భుతమైన ప్రయోగమే శుభలేఖ. సాధారణంగా విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతం, నాట్యం లాంటి కళల చుట్టూ కథ నడుస్తుంది. కానీ తన పంధాకు భిన్నంగా సమాజంలోని వరకట్నం అనే అసమానతను ఎంచుకున్నారు. మగపిల్లలను ప్లస్ గా, ఆడపిల్లలను మైనస్ గా చూసే ఆనాటి సమాజపు ఆలోచనను తెరపై కడిగి పారేశారు. ఈ ఒక్క అంశం చుట్టూ కె విశ్వనాథ్ ఒక అద్భుతమైన కథను అల్లారు. సినిమాలో చిరంజీవి పాత్ర ప్రత్యేకమైనది. అతడు డిగ్రీ చదువుకున్న యువకుడు, కానీ ఎవరిపైన ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తూ జీవిస్తాడు. ఇదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ ఆలోచనను విశ్వనాథ్ చాలా అందంగా చూపించారు. మరోవైపు హీరోయిన్ సుమలత పాత్ర కూడా అప్పటి కాలానికి చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. పెళ్లి అవసరం అమ్మాయికే కాదు అబ్బాయికి ఉంటుంది అని ప్రశ్నించే ధైర్యమైన యువతిగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటేనే పెద్ద విషయం. అలాంటి సమయంలో కలిసి జీవిస్తూ కూడా పరస్పర గౌరవంతో ఉండే సంబంధాన్ని చూపించడం విశ్వనాథ్ ముందు చూపుకు నిదర్శనం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. కేవలం కమర్షియల్ విజయం మాత్రమే కాదు, సమాజంపై కూడా ప్రభావం చూపింది. ఈ సినిమాలోని నటనకు చిరంజీవికి తన కెరీర్ లో తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. కె విశ్వనాథ్ కు ఉత్తమ దర్శకుడిగా ప్రశంసలు దక్కాయి. ఇంతటి ప్రభావం చూపిన ఈ చిత్రాన్ని తర్వాత హిందీలో కూడా రీమేక్ చేశారు. శుభలేఖ తర్వాత 5 ఏళ్లు గడిచాయి. 1987 అప్పటికే చిరంజీవి స్థాయి వేరు. 1983లో వచ్చిన ఖైదీ, ఆ తర్వాత వచ్చిన పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చేసింది. అలాంటి టైంలో ఒక చెప్పులు కొట్టుకునే పాత్ర చేయమంటే ఏ హీరో అయినా ఒప్పుకుంటాడా? ఇది చిరంజీవి కెరీర్ కే ఓ రిస్క్. కానీ కళా తపస్వి మీద, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి మీద ఉన్న నమ్మకంతో చిరంజీవి చేసిన సాహసమే స్వయం కృషి. ఈ చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. నిజానికి ఏడిద కుటుంబానికి, అల్లు రామలింగయ్య గారి కుటుంబానికి దశాబ్దాల స్నేహం ఉంది. చిరంజీవి సురేఖల పెళ్లి సంబంధం కుదర్చడంలో ఏడిద నాగేశ్వరరావు గారి పాత్ర కూడా ఎంతో ఉందట. ఈ అనుబంధం, నమ్మకమే స్వయం కృషికి పునాది. కథ విషయానికి వస్తే, చదువు రాని సాంబయ్య చిరంజీవి చెప్పులు కుట్టుకుంటూ తన చెల్లెలు కొడుకు చిన్నాని పెంచుతుంటాడు. తను ప్రేమించిన శారద, సుమలత వేరే పెళ్లి చేసుకుంటే సాంబయ్యను ఇష్టపడే గంగ, విజయశాంతి ఆ మేనల్లుడి కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మరీ సాంబయ్యను పెళ్లాడుతుంది. సాంబయ్య తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి పోషించిన గొప్ప పాత్రల్లో ఇది ఒకటి. చదువు లేకపోయినా కష్టపడి చెప్పులు కుట్టుకుంటూ ఎదిగే వ్యక్తి. తన చెల్లెలు కొడుకును పెంచి పెద్ద చేసే బాధ్యతను తీసుకుంటాడు. కష్టపడి వ్యాపారం పెంచుకుంటాడు. కానీ ఎప్పుడూ కాయ కష్టాన్ని తక్కువగా చూడడు. ఈ సినిమాలో విశ్వనాథ్ చెప్పిన సందేశం ఒక్కటే, పని ఏదైనా గొప్పదే. అందుకే ఈ సినిమా పేరు స్వయం కృషి. చిరంజీవి ఈ పాత్రలో నటించలేదు, జీవించారు. చెప్పులు కుట్టే ప్రతి సన్నివేశంలో ఆయన అంకిత భావం కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులే కాదు, విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. అలాగే ఈ సినిమాలో చిరు, విజయశాంతి కెమిస్ట్రీ అదుర్స్. ముఖ్యంగా అట్టా సూడమాకయ్య అనే డైలాగ్ తో విజయశాంతి బొంగమూతు పెట్టి ఒలికించిన శృంగార రసం హైలైట్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రధానాంశంగా వచ్చిన ఈ సినిమాలో సాంబయ్య పడే కష్టం చిరంజీవి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడం వల్ల బీసీ సెంటర్ల ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. పతాక సన్నివేశాల్లో చిన్నాను కాపాడుకోవడం కోసం కోట్లు విడిచిపెట్టి మళ్లీ చెట్టు కింద చెప్పులు కొట్టుకోవడానికి సాంబయ్య రావడం, తప్పు తెలుసుకున్న కొడుకు కూడా
ఆ ఎదురు చెట్టు కింద కూర్చోవడం, రోమాలు నిక్కబొడుచుకునే క్లైమాక్స్ ఇది. ఈ సినిమా 26 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రంతో చిరంజీవికి ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డు లభించింది. అంతేకాదు ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. రష్యన్ భాషలోకి అనువదించారు. ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం అప్పట్లో గొప్ప విషయం. ఈ సినిమా ప్రభావం ఎంతగా ఉందంటే, ఏలూరులో ఒక చెప్పులు కుట్టుకునే కార్మికుడు తన షాప్ కి స్వయం కృషి అని పేరు పెట్టుకున్నాడట. అది సినిమా శక్తి. 1992 చిరంజీవి అప్పటికే ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టార్. అలాంటి సమయంలో మళ్లీ కె విశ్వనాథ్ తో చేతులు కలిపారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో 1992 అక్టోబర్ 9న వచ్చిన మూడో చిత్రం ఆపద్ బాంధవుడు. పూర్ణోదయ బ్యానర్ లోనే ఏడిది నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి నటించారు. దర్శకుడు జంధ్యాల గారు ఇందులో నటుడిగా అద్భుతమైన పాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. కథ విషయానికి వస్తే, కళలంటే ప్రాణం పెట్టే పంతులు గారు అంటే జంధ్యాల, ఆయన కూతురు హేమ, మీనాక్షి, వీరికి నమ్మిన బంటు గోవుల కాపరి మాధవ చిరంజీవి. ఇది వీళ్ల ప్రపంచం. తన యజమాని కవితలు అచ్చివేయించడం కోసం ప్రాణపదంగా చూసుకునే ఆవులను అమ్మేస్తాడు మాధవ. ఈ విషయం తెలిసి పంతులు గారు తన పుస్తకాన్ని మాధవకే అంకితం ఇస్తారు. కానీ ఈ లోపు కథలో ఘోరం జరిగిపోతుంది. అక్క భర్త చేసిన కిరాతకం కళ్ళారా చూసిన హేమ పిచ్చిదైపోతుంది. పిచ్చాసుపత్రిలో చేరుతుంది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి, ఆమె గతం గుర్తు చేయడానికి మాధవ కూడా పిచ్చివాడిలా నటించి ఆ హాస్పిటల్లోనే పడే బాధలు చూస్తే కన్నీళ్లు ఆగవు. చిరంజీవి నటన ఇక్కడ ఒక శిఖరం లాంటిది. హేమ కోలుకున్నాక మాధవను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ తాను ఒక పశువుల కాపరని, ఆమెకు తగనని మాధవ వెనక్కి తగ్గుతాడు. చివరకు శరత్ బాబు పాత్ర ద్వారా వీరిద్దరి ప్రేమ గెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పోషించిన మాధవుడు పాత్ర ఆయన కెరీర్ లో అత్యంత సున్నితమైన పాత్రల్లో ఒకటి. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించకపోయినా కాలక్రమంలో ఇది క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి చిరంజీవి మరోసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కె విశ్వనాథ్ దర్శకత్వంలో 3 సినిమాలు చేసిన చిరంజీవి తర్వాత దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఠాగూర్ సినిమాలో కె విశ్వనాథ్ తో కలిసి నటించారు. ఈ చిత్రంలో విశ్వనాథ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. అంటే ఒకప్పుడు దర్శకుడు, హీరోగా పనిచేసిన వీరిద్దరూ తర్వాత సహనటులుగా కూడా కనిపించారు. కె విశ్వనాథ్ కేవలం దర్శకుడు కాదు, చిరంజీవికి గురువు. ఒక నటుడిగా తనలోని కొత్త కోణాలను బయటకు తీసిన వ్యక్తి. అందుకే ఆయనపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం. 2023 ఫిబ్రవరి 2న కె విశ్వనాథ్ మరణించినప్పుడు చిరంజీవి స్వయంగా వెళ్లి ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు. ఇది తెలుగు సినిమా నష్టమే కాదు, నా వ్యక్తిగత నష్టం కూడా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినిమాకు కె విశ్వనాథ్ చేసిన సేవలు అమూల్యం. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పాఠం, ఒక విలువ, ఒక సంస్కృతి. అలాగే చిరంజీవి వంటి కమర్షియల్ స్టార్ లోని గొప్ప నటుడిని వెలికి తీసిన దర్శకుడిగా కూడా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. శుభలేఖలో సమాజాన్ని ప్రశ్నించారు. స్వయం కృషిలో కష్టానికి గౌరవం నేర్పించారు. ఆపద్ బాంధవుడులో మానవత్వాన్ని చూపించారు. ఈ 3 సినిమాలు కేవలం చిత్రాలు కాదు, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన 3 అధ్యాయాలు. అందుకే కె విశ్వనాథ్ చిరంజీవి కాంబినేషన్ గురించి మాట్లాడినప్పుడు మనం ఒక దర్శకుడు, ఒక హీరో గురించి కాదు, ఒక గురువు, ఒక శిష్యుడు గురించి మాట్లాడుతున్నాం. ఇదే ఆ అపురూపమైన కలయిక గొప్పతనం. మరి చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? కింద కామెంట్స్ లో తెలియచేయండి.